गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। द्वयात्मदोषरहित केवलात्मसस्वरूपकं भूमानन्दानुमयार्यपादकमलसेवकं पूर्णबोधसद्विचारराजयोगवर्तनं दयानन्दराजयार्य सद्गुरु भजाम्यहम्। श्रीराजयोगी प्रियशिष्यम् अमलानन्ददीक्षितं पंढरीनाथयोगेन्द्रं सद्गुरो ते नमो नमः। అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు. శ్రీ భూమానంద హనుమంత నిజదేశ కేంద్ర ప్రభువర్యులచే విరచితమైన భూమానంద వాక్యత్రయమును గ్రంథములోని పరిపూర్ణ తత్వ ప్రకాశక కందార్థ ధరువులలో మరి 11వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే, గురుతన ఎరుకన మాయే హరిహర బ్రహ్మాదుల అసరులు మాయే, గిరులన తరులన మాయే మరి బ్రహ్మాండములు మాయే, మంత్రములు మాయే, వేద శాస్త్ర తంత్రములు మాయే, ధర పంచభూతములు వరజీవేశులు మాయే, పరిపూర్ణమంధున పరికించలేవాయే, మంత్రములు మాయే, వేదశాస్త్ర తంత్రములు మాయే అని ఈ కందార్థములో ఈ గురుత్వన ఎరకన మాయనే. కాబట్టి దానితో ఆవిర్భవమైనటువంటి సకల చరాచరమన్నీ కూడా అదే మాయ అయినప్పుడు మరి దానితో వచ్చినవన్నీ కూడా మాయనే అని ఇక్కడ మనకు కొటేషన్ ఇస్తున్నాడు భూమానంద హనుమంత దేశ కేంద్ర ప్రభువర్యులు. వీరంతా కూడా మాయనే అని చెప్పి కొట్టిపారేస్తున్నాడు. కాబట్టి మరి గుర్తెరిగే శరీరం బలి నిరుతము బలికెదవు ఎప్పుడు ఇతర జనులతో గురుతెరిగే తనువు ఎట్టిది అని అన్నాడు కదా. మరి ఇక్కడ గురుతు అనేటువంటిది ఈ గుర్తు ఎరుక అనేటువంటిది కూడా మాయనే అంటున్నాడు. కాబట్టి గుర్తు ఎరిగే శరీరము అని మనము దీనికి నామకరణం చేసుకున్నాం. కాబట్టి గుర్తు అన్న, ఎరుక అన్న, తెలివి అన్న, జ్ఞానం అన్న, నేను అన్న ఇవి పర్యాయ పదములు. కాబట్టి మరి ఈ గుర్తు అనేటువంటిది ఏదైతే ఉన్నదో మరి నీకు సామాన్యంగా మనం ఏమంటామంటే నీకు గుర్తుందా అంటాం. అంటే ఎప్పుడో జరిగినటువంటి విషయము మనము జరిగినటువంటి సంఘటన చూసినప్పుడు అది మనకు గుర్తుందా అని ఎదుటి వాళ్ళు అడిగినప్పుడు అది నాకు గుర్తుంది అని మనం చెప్తాము. కాబట్టి ఆ గుర్తు అనేటువంటిది మన మేధస్సులో అది రికార్డ్ అవుతుంది. కాబట్టి ఆ గుర్తుతోనే మరి మనము ఎక్కడికైనా ప్రయాణం చేస్తాము. కాబట్టి ప్రయాణం చేయాలంటే ఆ గుర్తు ఉంటేనే పలానా ఊర్లో పలానా ఇంటికి పోవాలంటే ఆ గుర్తుతోనే ఆ ఇంటికి మనము చేరుకుంటాము, మళ్ళీ వస్తాము. కాబట్టి ఆ విధంగానే మరి ఇక్కడ మనం గద్వాలకు పోయి గురుమూర్తిని దర్శించాలంటే ఇక్కడ ములుగులో బస్సు ఎక్కితే హన్మకొండలో దిగి, హన్మకొండలో మళ్ళీ హైదరాబాద్ బస్సు ఎక్కి హైదరాబాద్లో దిగి అక్కడి నుంచి గద్వాల్ దిగి, గద్వాల్లో గురువుగారు ఒంటెలపేటలో ఉన్నటువంటి నివాస స్థానమునకు పోయి గురువుగారి దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వస్తాము. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సద్గురుమూర్తి పరిపూర్ణ అచల ఋషి కాబట్టి ఆ పరిపూర్ణ బోధ ఎప్పుడైతే గురుముఖత అక్కడ వింటున్నావో మళ్ళీ తిరిగి వచ్చేటువంటి మార్గము తనలో గుర్తు లేక చేసుకొని వస్తున్నాము. కాబట్టి మరి ఎప్పుడైతే గుర్తు లేకపోతుందో అప్పుడే మనకు ఇక్కడ ఈ జనన మరణములు అనేటువంటిది రాకడా పోకడా అనేటువంటిది లేక చేసుకోవాలి. ఈ శరీరం ఉన్నప్పుడే గురుముఖత విచారించి ఆ గుర్తు లేక చేసుకున్న నాడే ఈ జనన మరణములకు మూల కారణమైనటువంటిది గుర్తు. కాబట్టి ఆ గుర్తే సృష్టికి మూల పదార్థమైనటువంటి బ్రహ్మము. కాబట్టి ఆ సృష్టికి మూల పదార్థమైనటువంటి బ్రహ్మము ఏదైతే ఉందో మరి ఆ బ్రహ్మము అనేటువంటి దానికి శరీరం ఉంది కదా, అది గుర్తు అన్నప్పుడు ఆ గుర్తు అనేటువంటిది అంకురము,
ఆ అంకురమునకు అంకురము దేని లోపట ఉంటుంది అంటే బీజము లోపట ఉంటుంది. బీజములో అంకురము ఉంటుంది. ఎప్పుడైతే అది మొలక వస్తుందో అది బీజము పతనమవుతుంది. భూజము అనేటువంటి దాని నుండి ఎప్పుడైతే అది ఉత్పత్తి అవుతుందో అది వృక్షాకారం చెందుతుంది. కాబట్టి మరి ఆ విధముగా ఇక్కడ ఆ బీజము అనేటువంటిది అది బ్రహ్మము. బ్రహ్మము బీజము అన్నప్పుడు దానికి అంకురముల తనలో ఉన్నటువంటి అంకురం ఏదైతే ఉన్నదో అంకురములకు ఆవరణ రూపముగా ఉన్నదే బీజము. కాబట్టి ఆ బీజం ఇక్కడ దానికి ఏది మరి ఆవరణము అంటే అది అవ్యక్తమే ఆవరణం అనేటువంటిది దానికి శరీరమై ఉన్నది. కాబట్టి అన్నిటికీ మూలము ఆ గుర్తెరిగే శరీరము. ఆ గుర్తెరిగే శరీరం ఉండడం వలననే ఈ శరీరములో ఎప్పుడైతే గుర్తు బయటకు వెళ్తుందో ఈ గుర్తెరిగేటువంటి శరీరము ఈ పిండాండంలో ఉన్నటువంటి ఈ గుర్తెరిగే శరీరం ఎప్పుడైతే ఇది గుర్తుతో అది బయటికి వెళుతుందో మరి అది మనం ఇక్కడ 3 ప్రయాణం చేసినాం కదా గురువుగారిని దర్శించడానికి. మరి హన్మకొండ బస్సు దిగి హైదరాబాద్లో దిగి మరి అక్కడ గద్వాల బస్సు ఎక్కిపోయినట్లు ఇక్కడ మనకు ఈ యొక్క గుర్తు అనేటువంటిది కర్మయానములో ఇది ఎక్కడికి చేరుతుంది అంటే ఇది మేఘమండలమునకు చేరుతుంది. మరి అక్కడ నుండి పితృయానం అనేటువంటిది జీవయానం. కాబట్టి ఆ జీవుడు అనేటువంటి వాడు యానం చేస్తున్నాడు కాబట్టి అది మరి చంద్రలోకానికి చేరుతుంది. ఆ చంద్రలోకం నుంచి చంద్రమండలానికి చేరి అక్కడి నుంచి దేవయానములో అది సూర్యమండలమునకు చేరుతుంది. ఆ సూర్యమండలమునకు అతీతముగా ఉన్నటువంటిది అది కాలచక్రము. ఆ కాలచక్రమునకు కేంద్ర బిందు స్థానమైనటువంటిదే అది బ్రహ్మము. కాబట్టి ఆ బ్రహ్మము అనేటువంటిదే ఆ గుర్తెరిగే శరీరములో అది ప్రవేశించి మళ్ళీ స్థానం చేసుకున్నటువంటి యొక్క పుణ్యము నశించగానే అందుకొరకే మరి భూమానంద హనుమంత దేశకేంద్రుల వారు ఏమన్నాడంటే మరి అక్కడికి పోయిన తర్వాత ఎవరెవరి పుణ్యము ఎంత చేసుకున్నారో పుణ్యము వృధా పోదు నాయన. ఆ పుణ్యము నశించగానే మళ్ళీ మర్త్యలోకమునకు మళ్ళీ రావాల్సిందే. ఏదో ఒక మళ్ళీ ఆవరణం అవిక్షేపం అనేటువంటి గుర్తు ఉండడం వలన మరొక ఆవరణాన్ని అది మళ్ళీ ఆవరణంలోనికి అది వస్తుంది. అందుకొరకు దీక్షితుల వారు ఏమన్నాడు అంటే మరణదేహము మన్ను అగును, మన్నే నీరవును, నీరే నిప్పవును, నిప్పే వాయువవును, వాయువే మరి నిప్పవును, నిప్పే వాయువై, వాయువే ఆకాశమై, ఆకాశమే మహదాంకారమై, మహదాంకారమే మహత్తై, మహత్తే అచలమై, అచలములో శూన్యమై, శూన్యమే మహాశూన్యమై ఏమిగాక ఏమీ లేకపోవాలి. అప్పుడే గుర్తు లేక చేసుకున్నటువంటి వారికే ఈ యొక్క మీ జనన మరణములు అనేటువంటి భ్రాంతి లేకుండా పోతుంది అని అన్నాడు. కాబట్టి ఆయన కూడా అదే ఇక్కడ అచలమై అంటే ఆ చలన పద్ధతి లేనటువంటి శూన్యములో ఆ వ్యక్త స్థితి అనేటువంటి దాని లోపటి నుంచి అది మహాశూన్యమై ఆ బ్రహ్మము అనేటువంటి దాని లోపల ఆ బ్రహ్మమే తానై ఎప్పుడైతే ఉందో మరి అక్కడ మహాశూన్యమైనప్పుడే గుర్తు లేకపోతుంది అని చెప్పి మనకు ఇక్కడ దీక్షితుల వారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ గుర్తుతో ఎప్పుడైతే నీవు ఆ శరీరము లోపడి వినావో మళ్ళా క్షిణే పుణ్యే మధ్యలోకే విశంతి అని మనకు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా చెప్పినాడు కదా. మరి అక్కడ పుణ్యం నశించగానే మళ్ళా ఆ కాలచక్రములో పడి నవగ్రహములు అనేటువంటి రాశులలో 12 రాశులలో తిరుగుతూ మళ్ళీ సూర్యమండలం నుంచి చంద్రమండలం నుంచి మేఘమండలం నుంచి వర్ష రూపేణ ఈ పృథ్వీ మీదికి అయి అన్నరూపమై అన్నము ఏ ఉపాధిలోకి పోతుందో ఆ ఉపాధిని తాను మళ్ళీ ఆవరణమును ధరిస్తుంది. కాబట్టి రాకడ పోకడ అనేటువంటిది గుర్తు ఉన్నంత వరకు ఇది రాకడా పోకడా ఉంటుంది. కాబట్టి అది గురు అనుగ్రహం వలన గుర్తు ఈ శరీరం ఉండగానే ఆ గుర్తు లేక చేసుకున్నటువంటి వారికి వాళ్ళే అచల ఋషులు, అశరీర సాంప్రదాయకులు. వారికి జనన మరణములు అనేటువంటి భ్రాంతి ఉన్నదంటే లేదు. కాబట్టి అలాంటి స్థితి లేక చేసుకోవాలి. బట్టి ఇది గుర్తెరిగే శరీరం ఉన్నంతసేపు ఇది రాకడ తప్పదు, పోకడ తప్పదు. కాబట్టి ఆ గుర్తెరిగే శరీరం అనేటువంటిదే ఎరక అనేటువంటిదే అది మాయా. కాబట్టి అది లేనిదే. కాబట్టి మరి గురుతన ఎరుకన మాయనే. కాబట్టి హరిహర బ్రహ్మాదులన్న అసురులు మాయనే. కాబట్టి త్రిమూర్తులని మనం చెప్పుకుంటున్నాము కదా. మరి బ్రహ్మ, విష్ణువు, మరి ఈశ్వరుడు అనేటువంటి ముగ్గురు కూడా సురులు, రాక్షసులు, దేవతలు వీళ్ళందరూ కూడా ఆ మాయ వలనే ఉత్పత్తి అయినారు. వాళ్ళు కూడా మాయనే, లేనివారలే. కాబట్టి గిరులన
తరులన మాయే, మరి బ్రహ్మాండములు మాయనే. కాబట్టి ఖగోళములో ఎన్నో బ్రహ్మాండములు వస్తుంటాయి, పోతుంటాయి. అంతా కూడా అవి మాయనే, లేనివే అంటున్నాడు, ఇక్కడ తిష్పరిస్తున్నాడు. ఎందుకంటే హనుమంత దేశికేంద్రుల వారు అవన్నీ కూడా బ్రహ్మాండములు కూడా మాయనే, మంత్రములు మాయే, వేదశాస్త్ర పురాణములు తంత్రములు ఇవన్నీ కూడా మాయనే, లేనివే. కాబట్టి ధర పంచభూతములు వరజీవేశులు మాయనే. ధర అంటే ఈ భూమి మొదలుకొని పంచభూతములు ఏవైతే ఉన్నావో వాటి వలన ఏర్పడినటువంటి ఈ వరజీవేశ్వర జగత్తంతా కూడా మాయనే. పరిపూర్ణమందున పరిగించలేవాయే, మంత్రములు మాయే, వేదశాస్త్ర తంత్రములు మాయే, పరిపూర్ణమందున పరికించలేవాయే. కాబట్టి గురుముఖతానియు పరిపూర్ణమందున విచారణ చేసినప్పుడు అవి పరికించలేవాయే. అవి మరి ఒకటి కూడా అవి లేనివే అక్కడ. ఎందుకంటే మూలం లేని గుర్తెరిగే శరీరము అని అందరూ చెప్తున్నారు, కానీ దీనికి మూలము లేదనేటువంటి మాట ఎవరు చెప్తున్నారు అంటే మూలము లేదని చెప్పేటువంటి వాళ్ళే శివరామ దీక్షిత సిద్ధాంతము. కాబట్టి ఈ మూలం ఎప్పుడైతే లేదో, ఆ మూలము లేకనే దానిలో తోచినటువంటివే మరి ఇవన్నీ కూడా దేనిలో పడదోచినవి పరిపూర్ణములోన. కానీ మూలము లేనటువంటిది గుర్తిరిగే శరీరం అందే ఇవన్నీ తోచినాయా అంటే పరిపూర్ణములో తోచలేవు అవన్నీ. కాబట్టి పరిపూర్ణము ఆధారము కాదు, ఆధేయము కాదు. దేని యందు తోస్తున్నాయి ఇవన్నీ? కాబట్టి ఆ మూలము లేని గుర్తిరిగే శరీరం యందే ఇవన్నీ తోస్తూ ఉన్నవి. కాబట్టి మాయా, అదే మాయ అన్నప్పుడు దాంతో కలిగేటివన్నీ కూడా మాయనే. కాబట్టి ఏది ఉంటే తోస్తున్నాయి అంటే తనలో తానే వచ్చిపోతున్నవి ఇవన్నీ కూడా. అంటే ఈ తనలో తానే అన్నప్పుడు నేను అనేటువంటి దానిలోనే ఇవన్నీ మరి ఈ నేననేటువంటి దానిలోనే మరి హరిహర బ్రహ్మాదులు, మరి అసురులు, గిరులు, తరులు, మరి బ్రహ్మాండములు, మంత్రములు, మాయ, వేదశాస్త్రములు, తంత్రములు, ధరపంచభూతములు, వరజీవేశులన్నీ కూడా దేనిలో కూడా వచ్చిపోతున్నాయి? పరిపూర్ణములోన, ఈ నేననేటువంటి ఎరకలోన. అంటే నేననేటువంటి మూలం లేని గుర్తెరిగే శరీరములో వచ్చిపోతున్నాయి ఇవన్నీ. కాబట్టి మనకు కృష్ణ ప్రభు ఏమన్నాడంటే ఎరుకను కలలోపల నేను అరుదెంచితి మీరలట్లు అరుదెంచితిరి, ఎరుక జన నేను మీరలు ఎరుకతో జనువార మనసు ఎరిగేటి కొరకు. కాబట్టి ఎరుకలోనే ఇవన్నీ తోస్తున్నవి. కాబట్టి మరి ఇక్కడ ఈ ఎరుకనే కళలోనే ఇవి తోస్తున్నాయి. కాబట్టి ఈ కళ ఎప్పుడైతే నీవు ఇది గురుమేల్క అనేటువంటిదే మేల్క. కాబట్టి గురు మేల్కలో ఎప్పుడైతే నీవు మేల్కుంటున్నావో అప్పుడు ఈ కళ అనేటువంటిది తోచినటువంటి కళలో ఉన్నటువంటి వారికి ఇవన్నీ సత్యమే. కళ మేల్కున్నటువంటి వారికి కళనే అసత్యం కాబట్టి, కళనే ఎరుక కాబట్టి అదే అసత్యం కాబట్టి దానిలో తోచినటువంటివన్నీ కూడా అసత్యమే. కాబట్టి పరిపూర్ణమందున పరికించ, తనలో ఇవన్నీ మరి తోచి జీవేశ్వర జగత్తుగా వచ్చిపోతున్నాయి. కాబట్టి తానే మాయ అనేప్పుడైతే నీకు తెలుసుకుంటున్నావో, తానే తనకు మూలము లేదు అనేటువంటి భావం ఎప్పుడైతే నీకు మరి దృఢమవుతుందో, మరి తను లేకపోయినప్పుడు తనతో తోచినటువంటి ఈ జీవేశ్వర జగత్తంతా కూడా లేనే లేదు అనేటువంటి యొక్క భావాన్ని కందార్థంలో మనకు భూమానంద నిజదేశికేంద్ర ప్రభువర్యులు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి గుర్తెరిగే శరీరం అనేటువంటిదే ఏ బ్రహ్మమైతే ఉన్నదో అదే గుర్తెరిగేటువంటి శరీరము. కాబట్టి దాని అందే ఈ యొక్క పిండ బ్రహ్మాండములు అనేటువంటి జీవేశ్వర, ఈ పిండ బ్రహ్మాండములు ఈశ్వరాండములు అన్నీ కూడా దాని అందే వచ్చిపోతున్నవి. కాబట్టి అదే మాయ, అదే తోచింది. కాబట్టి స్వయంభూ అన్నారు కాబట్టి అది తోచింది. కాబట్టి తోచింది అదే కాబట్టి దాని అందే ఇవన్నీ నచ్చిపోతున్నవి. అది ఎప్పుడైతే లేకపోతుందో దానితో సర్వం కూడా లేకపోతున్నవి. కాబట్టి అది ఉంటేనే జనన మరణములు, అది ఉంటేనే సుఖ దుఃఖములు. ఆ గుర్తు అనేటువంటిది గుర్తిరిగే శరీరమును నీవు లేక చేసుకోమని ఇక్కడ గుర్తు రహితమైన నాడే ఈ యొక్క జన్మ. అందుకొరకు అజ్ఞానం మూలహరణం, అజ్ఞానమునకు మూలమైనటువంటి ఏ పదార్థం అయితే ఉన్నదో అది గుర్తెరిగే శరీరం అనేటువంటిది మూలహరణం. అది నశించిపోయిన నాడు మరి జన్మ కర్మ నివారణం, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యత్వం అంటున్నాడు. కాబట్టి జన్మ లేదు, కర్మ లేదు. కర్మ ఉంటే జన్మ ఉంది, జన్మ ఉంటే కర్మ ఉంది. కాబట్టి నేనుంటే జననం ఉంది, మరణం ఉంది. నేను లేకపోతే జననం లేదు, మరణం లేదు అనేటువంటి దానికి అదే మాయ అని చెప్పి ఇక్కడ మనకు ఈ కందార్థం ద్వారా భూమానంద హనుమంత నిజదేశికేంద్ర ప్రభువర్యులు తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురు అర్పణం.